హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నిరుద్యోగులకి తీపికరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. దానినే కొలువుల జాతర. తెలంగాణలో ఎన్నో జాతరలు ఉన్నాయి, కానీ ఏ జాతర చూసినా కొన్ని లక్షల మంది ఉంటారు. అలానే నిరుద్యోగ యువకులు చాలామంది, కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతర కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి జాతరగా. పోలీస్ శాఖ లోపట దాదాపుగా 12,000 వరకు ఖాళీలు. పోలీస్ శాఖ లోపట దాదాపుగా 12,150 వరకు ఖాళీలు. దానిలో కానిస్టేబుల్ దాదాపుగా 5 అంకెల సంఖ్య దాటి, దానితో పాటుగా ఎస్ఐ 700 నుంచి 1000 పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇటీవల వార్తల్లో రూతలుగిస్తున్నటువంటి విషయం. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఆర్టీసీతో పాటు గురుకులాలు, ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి, వ్యవసాయ శాఖకు సంబంధించి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా చాలా వరకు ఖాళీలు రాబోతున్నాయి. దీనితో పాటుగా మన ఎలక్ట్రికల్ విద్యార్థులు ఐటీఐని పట్టాని చేతిలో పట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి మన ఎలక్ట్రికల్ విద్యార్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్లో ఐటీఐ ఆస్పిరెంట్స్ కన్నా చాలా తగ్గాఫర్ పోటీ చాలామంది ఈసారి కొన్ని లక్షల్లో ఇవ్వనున్నారు. ఆ రిక్రూట్మెంట్ పేరే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అని చెప్పవచ్చు. దీనిలో మనం జేఎల్ఎం ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినప్పుడు సుమారుగా జేఎల్ఎం ఉద్యోగాలు అటు ఎన్పిడిసిఎల్ శాఖలో మరియు ఎస్పీడిసిఎల్ శాఖలో కూడా అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఈసారి ఉండవు. ఒక ఎన్పిడిసిఎల్ శాఖలోనే 20-100 అబోవ్ వరకు పోస్టులు, మరియు ఎస్పీడిసిఎల్లో దాదాపుగా 700 పైచీలకు వరకు జూనియర్ లైన్మెన్తో పాటుగా సబ్ ఇంజనీర్ ఖాళీలు, ఏఈకి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఈసారి నోటిఫికేషన్లో రాబోతున్నాయి. అందుకే దీని పేరే జాతర, కొలువుల జాతరగా మనం చెప్పుకోవచ్చు. మనం అందరం చూస్తున్నటువంటి అంశం, అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటుగా మరేదైనా నోటిఫికేషన్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క మంత్ ఎండింగ్ లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఖచ్చితంగా చదువుతూనే ఉండండి. ద నెక్స్ట్, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని మీకోసం మార్కెట్లో అందుబాటులో ఉంచాం. అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా జూనియర్ లైన్మెన్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, దానికి అనుబంధంగా ఒక ఫ్రీ బుక్లెట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మేము ఫ్రీ బుక్లెట్ని ఇస్తున్నాం సార్ అంటే, ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ యొక్క పరిధి చాలా ఎక్కువ సైజులో ఉండడం వల్ల దీన్ని పూర్తి స్థాయి లోపల ఈ బుక్ని మనం 2 భాగాలుగా చేసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి, అంటే ఇందులో ఉన్నటువంటి లావుగా ఉందన్న ఉద్దేశంతో ఏం చేశామంటే ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా చేసి ఒక పుస్తకంతో పాటుగా మరి ఒక ఫ్రీ బుక్లెట్ని కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అందించడం జరుగుతుంది. ఇలా ప్యాకింగ్ కవర్లో వస్తుంది. మనకు అన్ని బుక్ స్టాల్స్ లోపల ఇలానే అందుబాటులో ఉంటుంది. ఇది కవర్ పేజ్ అండి. ఇది బుక్ యొక్క కవర్ పేజ్. దాని యొక్క ఫ్రీ బుక్లెట్ యొక్క కవర్ పేజ్ ఇలా ఉంటుంది. పూర్తిగా కవర్ ప్యాకింగ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. మీరు ఏ బుక్ స్టాల్కైనా వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని ఒకసారి మీరు తిరిగేసి చెక్ చేసుకుంటే మీకు 100% దీంట్లో మీకు ఏముందో మీకు అర్థమవుతుంది. ఇది ఈ బుక్ యొక్క తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. ఇది కూడా మనకి మార్కెట్లో అన్ని బుక్ స్టాల్స్ లోపల అవైలబుల్గా ఉంది. మీరు ఏ డిస్టిక్ వెళ్ళినా కూడా ఆ డిస్టిక్ యొక్క లోకల్లో ఈ బుక్ని మీకోసం అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బుక్లో అన్ని టాపిక్స్ని మేము కవర్ చేసి మీకోసం సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలన్న ఉద్దేశం వచ్చే విధంగా ఈ పుస్తకాన్ని మీకోసం రెడీ చేసి ఉంచడం జరిగింది. ఈ బుక్స్ కావాల్సిన వాళ్ళు మళ్ళీ మీకు అందుబాటులో గనక లేకపోతే 630 9398 306
మన ఇన్స్టిట్యూట్ మొబైల్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి తెలపడం జరుగుతుంది. ఇది ఒక బుక్ యొక్క హైలైట్స్, ఇది ముఖ్యమైనటువంటి అంశం. త్వరలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ బుక్ ఈ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ కాబోతుంది. ఈ నోటిఫికేషన్కి దీన్ని పూర్తి స్థాయి ఎఫర్ట్తోని మీకు అందిస్తాను ఖచ్చితంగా. దీంతో పాటుగా లైబ్రేరియన్ బుక్ కూడా రాబోతుంది, సిడిపిఓ బుక్ కూడా త్వరలో రాబోతుందండి. అది ఆథర్స్ చాలా కష్టపడి రాస్తూ ఉన్నారు. అతి త్వరలో ఈ బుక్ని మార్కెట్లో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్, న్యూ ఆఫ్లైన్ బ్యాచ్. మీకు 2 బ్యాచెస్ని మనం 2 బ్రాంచెస్ లోపల అందించడం జరుగుతుంది. దీనిలో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ విభాగంలో ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ పక్కనే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పెద్ద బోర్డు ఉంటుంది. దాంతో పాటుగా హనుమకొండ లోపల కూడా మనము ఈ యొక్క న్యూ ఆఫ్లైన్ క్లాసెస్ని JLM కోసం మనం అందించడం జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ హనుమకొండలో ఏప్రిల్ 21 నుంచి మనకి SIPC న్యూ బ్యాచ్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఫ్యాకల్టీసే పూర్తి స్థాయిలో దీన్ని డీల్ చేయడం జరుగుతుంది. ఇండియా అకాడమీ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ అనేది 1,999 రూపీస్ ఉందండి. 1,999 రూపాయలు ఉంది. చాలామంది విద్యార్థులు నేను గతంలో ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా పెట్టినటువంటి ప్రైస్ని పరిగణలోకి తీసుకొని చాలామంది 1499 ఆఫర్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ 1499 ఆఫర్ని మీకోసం మళ్ళీ ఈ రోజు నుంచి మీకు ప్రత్యేకంగా ఈ ఆఫర్ మీకోసం అందిస్తాను. కొద్ది రోజుల్లో ఈ యొక్క ప్రైస్ అన్ని టెస్ట్ సిరీస్లు మేము యాడ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంక్రీజ్ కాకముందుకే మళ్ళీ మీరు పర్చేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇవి మనం సుమారుగా ఒక DC జనరేటర్లో ఒక లెసన్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు దాదాపుగా ఒక 12 పేపర్స్ మేము పెడతామండి, కండక్ట్ చేస్తాం. ఈ 12 పేపర్స్ ప్రతి పేపర్లో 20 లేదా 25 క్వశ్చన్స్ ఉంటాయి. యావరేజ్గా ఒక DCలో డైలీ వైజ్ క్వశ్చన్సే మేము దాదాపుగా 250 క్వశ్చన్స్ మేము కండక్ట్ చేస్తాం. వాటితో పాటుగా ప్రతి టెస్ట్ సిరీస్లో 8x3 అంటే సుమారుగా మళ్ళీ ఒక 3 టెస్ట్ సిరీస్లు 80 మార్కులు కేవలం మళ్ళీ ఈ లెసన్ నుంచి వచ్చేలాగానే కండక్ట్ చేస్తాం. సుమారుగా మళ్ళీ ఎన్ని అయ్యాయండి? దాదాపుగా 490 క్వశ్చన్స్ అయ్యాయి. ఇలా యావరేజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ నుంచి 400 to 500 మధ్య లోపట ఈ క్వశ్చన్స్ని మేము మీకోసం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అసలు కథ ఇక మొదలవుతుంది. ఇక నుంచి ఇందులో ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఎందుకు ఉద్యోగం రాదనే విషయము ఈ క్వశ్చన్సే మనల్ని డిసైడ్ చేస్తాయి. మనము ఈ క్వశ్చన్ ప్యాటర్న్ని మనం తయారు చేయడం కూడా ITI లెవెల్ నుంచి, బేసిక్ సైన్స్ లెవెల్ నుంచి తీసుకొని వస్తూ ITI లెవెల్ తీసుకొచ్చి అప్ టు డిప్లొమా లెవెల్ దాటిపోయి సమ్ టైమ్స్ బీటెక్లో కూడా మనకు ఉండేటువంటి ఆర్మేచర్ రియాక్షన్స్, ఇవి డిప్లొమా లెవెల్లో ఉండేటువంటి అంత సిలబస్ అంతా కూడా ఈ క్వశ్చన్స్ లోపల ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని మేము కొన్ని క్వశ్చన్స్ మేము క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయించేది మీకు చెప్పడానికి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. దాంట్లో మనం ఒకసారి చూస్తే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ నుంచి ఇలా 400 to 500 వరకు ప్రాక్టీస్ బిట్లు చేపించే ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసేటప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని గమనించాలి. మనం ఇందులోపట చదివితే 4 పోల్ 25 kW 200 volts వేవ్ వైండింగ్ DC షంట్ జనరేటర్ అన్నాడు. DC షంట్ జనరేటర్ ఏ వైండింగ్ విధానంలో ఉందండి? వేవ్ వైండింగ్ విధానంలో ఉంది. వేవ్ వైండింగ్ అనగానే మనకి ఏం రావాలి? వేవ్తో పాటుగా ల్యాప్ వైండింగ్ కూడా మనకు రావాలి. వేవ్ వైండింగ్ విధానంలో మనకి ఏమొస్తుందండి అంటే ఇందులో ఉండేటువంటి పోల్స్ యొక్క సంఖ్య ఆర్మేచర్ యొక్క కండక్టర్ ధారల సంఖ్యకి P/Aగా మనం చూస్తాం. దీని విషయానికి వచ్చేవరకు ల్యాప్ వైండింగ్ విధానంలో ఈ యొక్క కండక్టర్స్ యొక్క
దారుల సంఖ్య పోల్స్ యొక్క సంఖ్యకి సమానంగా ఉండడం మనం గమనిస్తాం. ఈ పరిస్థితిని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు వేవ్ వైండింగ్ విధానంలో ఎల్లప్పుడూ ఇవి 2కు సమానంగా ఉంటాయి. ఇది మనకు ఎట్టి పరిస్థితుల్లోనైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే π ఇంటూ Z ఇంటూ n/60 ఇంటూ p/a అనేటువంటి ఈక్వేషన్ని మనం రాస్తాం. ఏ వైండింగ్ విధానంలో? వేవ్ వైండింగ్ విధానంలో. వాట్ అబౌట్ ల్యాప్ వైండింగ్ విధానం? ల్యాప్ వైండింగ్ విధానంలో ఈజ్ ఈక్వల్ π ఇంటూ Z ఇంటూ n/60 అనేటువంటి ఈక్వేషన్ని మనం ల్యాప్ వైండింగ్ విధానంలో రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఈక్వేషన్ని బట్టి దాని ఈఎంఎఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ DC షంట్ జనరేటర్ అన్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి విలువలు ఏంటివి? పవర్ 25 kW అనే వాల్యూ ఇచ్చాడు. దాంతో పాటుగా ఎన్ని పోల్ల సిస్టమ్ అన్నాడు? 4 పోల్ సిస్టమ్. దాంతో మనకు అవసరం లేదు. ఇక్కడ P అంటే పవర్, ఎందుకంటే మనం P అంటే పోల్స్ సంఖ్యకు వాడి పవర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనిలో కనిపించేటువంటి వోల్టేజ్ విలువ ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత అండి? 200 వోల్ట్స్ అనేటువంటి వోల్టేజ్ ఇచ్చాడు. నౌ ఇప్పుడు ఏమవుతుంది? ద పవర్ P ఈక్వల్స్ V ఇంటూ I అనే ఈక్వేషన్ రాసినప్పుడు దాంట్లో I ఈజ్ ఈక్వల్ P/V అనే ఈక్వేషన్లో 25 kW బై 200 అనేటువంటి ఈక్వేషన్ మనం రాస్తూ దాదాపుగా 25,000 బై 200గా రాయాలి. అంటే K అంటే ఎన్ని సున్నాలండి? 3 డిజిట్స్. ఇక్కడ ఈ 2 డిజిట్స్కి 2 డిజిట్స్ పోతే ఇందులో సగం ఎంత? 125 amps. ఇక్కడ 125 amps వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. కాబట్టి 125/2 అన్నప్పుడు 62.5 amps అనేటువంటి విలువ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి సరి అయినటువంటి సమాధానం 62.5 amps. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ కోసం మీరు కావాలంటే ఇక నుంచి లైవ్ మొదలవుతుంది. లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ అయినాక మీరే చూస్తారు. నెక్స్ట్ ల్యాప్ వైండింగ్ జనరేటర్ యొక్క ఉత్పత్తి వోల్టేజ్ విలువ 200. ఎంతండి? 200 ఉంది. ద ల్యాప్ వైండింగ్ జనరేటర్ యొక్క పోల్స్ సంఖ్యని మనం రెట్టింపు చేస్తే ఆ జనరేటర్ యొక్క వోల్టేజ్ ఏమవుతుంది అని అడిగాడు. విధానంలో పోల్స్ యొక్క సంఖ్య కరెంటు యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. కండక్టర్స్ యొక్క పాత్స్ లేదా నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వోల్టేజ్ మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే సరిపోతుంది. దీనికి సరి అయినటువంటి సమాధానం 200 వోల్ట్స్ అని ఉంటుంది. అందుకే జనరేట్ చేసినటువంటి ఉత్పత్తి చేసినటువంటి వోల్టేజ్ 200. ఆ జనరేటర్ యొక్క వోల్టేజ్ కూడా ఎంత వస్తుందండి? 200 వోల్ట్స్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే సరిపోయి. ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మర్చిపోవద్దు. నెక్స్ట్ వేవ్ వైండింగ్ ఆర్మేచర్ 4 పోల్ సిస్టమ్ 4 పోల్ల వ్యవస్థని కలిగి ఉంది. అది 50 స్లాట్స్ను కలిగి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పోల్స్ అండి? ఇక్కడ 4 పోల్స్. ఖచ్చితంగా మనకి ఇక్కడ వేవ్ అన్నాడు కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలి? పోల్స్ యొక్క సంఖ్యని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. పోల్స్ యొక్క సంఖ్య 4. ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఈక్వల్స్ టు 50 స్లాట్స్. అంటే ఒక ఆర్మేచర్ అనేది మనం పరిశీలించినప్పుడు ఆర్మేచర్లో ఉండేటువంటి స్లాట్స్లో మనం పరిశీలిస్తే ఇలా మొత్తం స్లాట్స్ ఎన్ని ఉన్నాయి? 50. ప్రతి స్లాట్లో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి? 20 కండక్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అన్నప్పుడు 50 × 20గా మనం రాయాల్సి ఉంటుంది. 50 × 20గా మనం రాస్తే మొత్తం కండక్టర్ల సంఖ్య మనకు ఎంత వస్తుందంటే 1000 కండక్టర్లు వస్తాయి. ఎన్ని కండక్టర్లు వస్తాయండి? 1000. దానితో పాటుగా 1000 RPM. ఎంత RPM అంటే స్పీడ్? ఇక్కడ 1000 RPM యొక్క స్పీడ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దాని యొక్క ఫ్లక్స్ విలువ కూడా ఇచ్చాడు. ఫ్లక్స్ ఈక్వల్స్ టు 6 మిల్లీ వెబర్ అని ఇచ్చాడు. ఎప్పుడైతే మనకు మిల్లీ వస్తుందో
మిల్లీ వెబర్ వచ్చిందో, m అంటే మిల్లీ అని పిలుస్తాం, ఈ మిల్లీ వెబర్ వచ్చినప్పుడు మనం 10⁻³ అనేటువంటి విషయాన్ని వాడాలి. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు దీని లోపల కనిపించేటువంటి ప్రధానమైనటువంటి అంశంలో మనల్ని కనుక్కోమన్నది ఏంటిది, ఉత్పన్నమయ్యే వోల్టేజ్ యొక్క విలువ ఎంత అన్నాడు. ఇక్కడ కనిపించే విషయం ఏంటండి, ఉత్పన్నమయ్యే వోల్టేజ్ యొక్క విలువ ఎంత అంటే మనం కావాల్సింది ఈఎంఎఫ్. ఈ ఈక్వల్స్ చెప్పండి ఇక్కడ π × Z × N నెక్స్ట్ P/60 × 2. ఎందుకు 2 రాశాను అంటే ఇక్కడ A = వాల్యూ ఎంత వస్తుందండి, ఇక్కడ 2 వస్తుంది. ఎందుకు, ఏ వైండింగ్ విధానం ఇది, ల్యాప్ వైండింగ్ విధానము కాబట్టి. ఇక్కడ మనం చూసినప్పుడు ఫ్లక్స్ విలువ 6 × 10⁻³ అయినప్పుడు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని అయినాయండి, ఇక్కడ 1000 అయినప్పుడు స్పీడ్ ఇక్కడ మనకి 1000 అయినప్పుడు దాని యొక్క పోల్స్ యొక్క సంఖ్య మనకి 4 అయినప్పుడు 60 × 2 అనేటువంటి విషయాన్ని వాడాలి. ఇప్పుడు మనం చూసినప్పుడు దీనిలో చూసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉందండి, -3. -3కి ఇవి 3 0 + 3 విషయాలు పోయినాయి. ద నెక్స్ట్ ఇక్కడ ఏంది 2 1 2 2 నెక్స్ట్ 6 1 6 10 నెక్స్ట్ 10 1 నెక్స్ట్ 100. ఇక్కడ ఎంత వచ్చి కాబట్టి 100 × 2 అనే విషయం వచ్చినప్పుడు 200 volts అనే విషయాన్ని వాడాలి. ఇది ఏ వైండింగ్ విధానానికి సంబంధించింది, ఇది వేవ్ వైండింగ్ విధానానికి సంబంధించింది. దీనికి సరి అయినటువంటి సమాధానం ఎంతండి అంటే 200 volts. ఒకవేళ ఇది ల్యాప్ అయిందనుకో, ల్యాప్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీనిలో వాల్యూ అనేది తగ్గుతుంది, సగానికి సగం, అది 100 volts వచ్చి కూర్చుంటుంది అది ల్యాప్ వైండింగ్ అంటే. ఎందుకంటే మళ్ళీ దాని సూత్రం ఏంటి, E = π × Z × N/60 అనే ప్రిన్సిపల్ని వాడతాం. అలా వాడినప్పుడు మనకి ఏమొస్తుంది, 6 × 10⁻³ వస్తుంది. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అయినప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇక్కడ మొత్తం స్లాట్స్ 50, ప్రతి స్లాట్లో కండక్టర్లు 20. 50 × 20 అన్నప్పుడు 1000 కండక్టర్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ స్పీడ్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఎంత ఉంది, ఆల్మోస్ట్ మళ్ళీ 1000గా ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ మనం 60 అని రాసుకుంటాం. ఆల్మోస్ట్ ఇది తీసేసినప్పుడు ఈ 3 0 మనకి క్యాలిక్యులేట్గా అయిపోతాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి ఒకసారి, దీనిలో 6 1 6 10 10 1 నెక్స్ట్ 10 100 ఎంత వచ్చిందండి, ఇక్కడ 100 volts అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి అది ఇచ్చింది ల్యాపా వేవా డీసీ జనరేటర్లో. ఇంకొంచెం ముందుకెళ్తే డీసీ షంట్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అంటే డీసీ మిషన్స్ లోపల ఐటీఐ ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా బిట్ అనేది వచ్చి ఖచ్చితంగా కూర్చుంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. దాని నెక్స్ట్ మనం చూస్తే మరి ఒక క్వశ్చన్, ల్యాప్ వైండింగ్ యొక్క ఆర్మేచర్లో ప్రేరిత ఈఎంఎఫ్ విలువని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విలువని ఫైండ్ అవుట్ చేయాలి, ప్రేరిత ఈఎంఎఫ్. అంటే ఈ ఈక్వల్స్ మనకు సూత్రం ఏంటిది, π × Z × N/60. అంటే మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాబ్లం మనకు రావాలంటే ఖచ్చితంగా ఫార్ములా తెలవాలి. అంటే ఏ రోగానికి ఏ మెడిసిన్ అవసరమో ఏ ప్రాబ్లానికి అదే ప్రిన్సిపల్ మనకు అప్లై అయితేనే సరి అయినటువంటి సమాధానం వస్తుంది. అలా లేకపోతే మనకు సమాధానం తప్పుగా వస్తుంది. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, E = π × Z × N/60. దీనిలో పోల్స్ యొక్క సంఖ్యకు మనకు సంబంధం లేదు కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకోవద్దు అని అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ A = P కాబట్టి రెండు సమానం కాబట్టి మనకు అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఏమిచ్చాడు, కండక్టర్ల సంఖ్య ఎంత ఇచ్చాడు, 1000 కండక్టర్స్ ఇచ్చాడు. దాని స్పీడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 600. నెక్స్ట్ పోల్స్ యొక్క ప్రతి పోల్లో ఉద్భవించే ఫ్లక్స్ ఇచ్చాడు. ఫ్లక్స్ ఎంత అండి, ఇక్కడ 0.1. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు సులభంగా మనం క్యాలిక్యులేట్ చేయడానికి 1/10 అని ఇలా రాసుకోవాలి. ఒకవేళ 0.01 ఇచ్చాడు అనుకో, 1/100 అని ఇలా సులభంగా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఫ్లక్స్ విలువ 1/10 × 1000 × స్పీడ్ ఎంత, 600/60 అనేటువంటి విషయం ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విలువను చూసుకోండి, మనం చేస్తే
ఆల్మోస్ట్ మనం చూడండి ఒకసారి 60 1 జా 60 10 జా 600 అయిపోయింది. ఈ 10కి ఈ 10 క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది ఇక్కడ నీకు 1000 కదా, 1000 ఓల్స్. ఎంత వచ్చిందండి ఆన్సర్? ఇక్కడ 1000 ఓల్స్ అనేది వస్తుంది. ఈ 1000 ఓల్స్ అనేది సరి అయినటువంటి సమాధానం. అంటే మనకు ఏ ప్రాబ్లమ్స్ రావాలన్నా కూడా కొంచెం ఈజీ వేలో మనం ఖచ్చితంగా సూత్రాలు తెలిస్తేనే మనం చేయగలం, లేకపోతే చేయలేం. నెక్స్ట్ వేవ్ వైండింగ్ యొక్క ఆర్మేచర్లో ఎన్ని పోల్ ఉన్నాయి? ఇక్కడ వేవ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం పోల్స్ రాయాల్సిందే. 2 పోల్స్ ఇస్తాం. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ? దాదాపుగా స్లాట్స్ యొక్క సంఖ్య 51 స్లాట్స్ ఉన్నాయి. ఈచ్ స్లాట్లో కండక్టర్స్ ఎన్ని ఉన్నాయండి? 24 ఉన్నాయి. అంటే 51 × 24 ఆల్మోస్ట్ మనకి ఇక్కడ దాదాపుగా 1224 వస్తుంది. 1224 వస్తుంది. 1224. చలో ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రతి పోల్లో ఏర్పడే ఫ్లక్స్ ఎంత? ఫ్లక్స్ విలువ ఎంత ఇచ్చాడు? 0.01 వెబర్ ఇచ్చాడు. అంటే 0.01 ఎలా రాసుకుందాం మనం? 1/100 అని రాసుకుంటే చాలా సులువు అవుతుంది. వెరీ గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ విలువ ఎంత ఇచ్చాడు? 220 వోల్ట్స్ ఇచ్చాడు. మనల్ని కనుక్కోమనేది ఏంటిది? స్పీడ్ అంటే ఏంటి? ఇక్కడ జనరేటర్ యొక్క స్పీడ్. యాక్చువల్లీ సూత్రం ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ E = π × Z × N × P / మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు? 120 అని రాయొచ్చు. ఒకవేళ మనం సులభంగా రాయాలనుకున్నాం అనుకోండి 60 × 2 అదే విధంగా రాసుకున్నా మనకి ఈజీ. క్యాలిక్యులేషన్స్ ఇట్లయితేనే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? స్పీడ్. కాబట్టి N = 60 × 2 × E / π × Z × Pకి సమానంగా చూపిస్తాం. ఈ పరిస్థితిలో చూస్తే 60 × 2 వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ వోల్టేజ్ 220 వోల్ట్స్ ఇచ్చాడు బై నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 60 తర్వాత పై కదా, పై వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 1/100 × 1224 1224 నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎంత అండి? 2. ఈ పరిస్థితుల్లో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి 2కి 2 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ 2 డిజిట్స్ మనకు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డిజిట్ రూపంలో రాస్తే ఒక డిజిట్కి ఈడికి వస్తుంది పాయింట్, తర్వాత డిజిట్కి ఈడికి వస్తుంది పాయింట్. అంటే మనకి ఇక్కడ చూడండి 12 ఎంత మిగులుతుంది? ఇక్కడ 12.24 మిగులుతుంది. 12×5 ఎంత అండి? 60. 12×5 60. అక్యురేట్గా మనం చేయాలంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? విలువలో మళ్ళీ 0.24 మిగులుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి విలువ నుంచి 1 తీసేయాలి. అంటే 0.1 తీసేస్తే మనకు వచ్చినటువంటి విలువ ఎంత అండి? 4.9 అనే వాల్యూ వస్తుంది. ఈ 4.9 ఇంటూ 220 కనుక వేస్తే మనకు వచ్చే అక్యురేట్ వాల్యూని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 9 రోజుల 18 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 8తో ఎండ్ అయ్యేది మళ్ళీ మనకి ఎంత వస్తుంది? 1078 RPM వస్తుంది. 1078 RPM. అందుకే టైం సేఫ్ అయ్యేటట్టుగా చూసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. వర్మ సార్ అంటే థియరీయే కాదు, లెక్కలు కూడా చాలా జాగ్రత్తగా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూనే ఉండాలా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.